గిఫ్ట్ డీడ్ పూర్తి సమాచారం ఈ వీడియోలో. గిఫ్ట్ డీడ్కు సంబంధించి అవసరమైన అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు మీ ఆస్తి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు, ఇచ్చిన తరువాత జరిగే పర్యవసానాలు ఏంటి, మీరు డోనీ ఆ రిసీవర్ అయితే మీ హక్కులేంటి, ఎలా వ్యవహరించాలి తెలుసుకుందాం. గిఫ్ట్ డీడ్కి వీళ్ళకి తేడా ఏమిటి, ఏది మీకు మంచిది, గిఫ్ట్ డీడ్ తక్షణమే అమల్లోకి వస్తుంది, ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత దాతకు డోనార్కు తిరిగి ఆస్తిపై హక్కు ఉండదు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి, ఎప్పుడెవరికి అవసరం అవుతుందో తెలియదు. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, a retired assistant general manager of State Bank of India and a certified financial planner. ముందుగా మా ఛానల్ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ స్ప్రెడ్ చేసే ప్రయత్నానికి లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. గిఫ్ట్ డీడ్ అనేది భారత చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన ఆస్తిని మరో వ్యక్తికి ఉచితంగా బహూకరించేందుకు లిఖితపూర్వకంగా చేసే ఒప్పందం. దీని ద్వారా భూమి, ఇల్లు, నగదు, వస్తువులు లేదా ఇతర అసెట్స్ బహూకరించవచ్చు. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలి మరియు కోర్టు ద్వారా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నమోదు చేయాలి. అసలు గిఫ్ట్ డీడ్ ఎప్పుడు రాయాలి? మీరు మీ సంపాదించిన లేదా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని ఇతరులకు ఉచితంగా బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు డ్యూరింగ్ లైఫ్ టైం మాత్రమే గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు అవుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ధార్మిక సంస్థలకు బహూకరించాలనుకునే సందర్భాల్లో గిఫ్ట్ డీడ్ అవసరం ఏంటి? చట్టపరమైన ఆధారంగా నిలుస్తుంది. గిఫ్ట్ చేసిన ఆస్తిపై భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు లేకుండా ఉంటుంది. హక్కులు మరియు బాధ్యతలు స్పష్టంగా ఉండేలా చేస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం. గిఫ్ట్ లబ్ధిదారుడు డోనీకి పన్ను ప్రయోజనాలు లభించవచ్చు. ఆస్తి బదిలీకి కోర్టు లేదా ఇతర అనుమతుల అవసరం లేకుండా సులభతరం అవుతుంది. స్థిరాస్తి, ఫిక్స్డ్ అసెట్స్, భూమి, ఇళ్ళు, అపార్ట్మెంట్స్ మరియు చరాస్తి, ధనం, బంగారం, కార్లు మొదలైనవి గిఫ్ట్ డీడ్ ద్వారా బహుమతిగా ఇవ్వవచ్చు. గిఫ్ట్ డీడ్ రాయకపోతే ఏమవుతుంది? గిఫ్ట్ డీడ్ లేకపోతే ప్రాపర్టీ ఓనర్షిప్ పై భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఆస్తిని ఎవరు స్వీకరించాలి, ఎవరు సొంతం చేసుకోవాలి అన్న విషయంలో కుటుంబ తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తి వారసత్వ చట్టాల ప్రకారం పంపిణీ అవుతుంది, కానీ అది ఇచ్చే వ్యక్తి కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. కోర్టు ద్వారా హక్కులు తేల్చుకోవాల్సి రావచ్చు. దీనివల్ల సమయము అండ్ ఖర్చుతో కూడుకున్న విషయం. గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. రిటర్న్ అండ్ సైన్డ్ డాక్యుమెంట్, ఇది రాతపూర్వకంగా ఉండాలి. దాత, అదే డోనర్, స్వచ్ఛందంగా రాయాలి. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా బహుకరించాలి. డోనీ అంగీకారం తప్పనిసరి. అంటే ఎవరికైనా ధార్మిక సంస్థలకు మీరు గిఫ్ట్ రాస్తే వారు అంగీకరించాలి, ఎందుకంటే దే హ్యావ్ టు పే సమ్ స్టాంప్ డ్యూటీ. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అధికారికంగా చెల్లుబాటు కావాలంటే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి. కనీసం 2 సాక్షులు డాక్యుమెంట్ పై సంతకం చేయవలసిన అవసరం కూడా ఉంది. స్టాంప్ డ్యూటీ ఎంత చెల్లించాలి? ప్రతి రాష్ట్రానికి స్టాంప్ డ్యూటీ వేరువేరుగా ఉంటుంది. గిఫ్ట్ డీడ్ చట్టబద్ధంగా ఉండాలంటే ఏమి చేయాలంటే గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలా? అవును. ఇండియన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్తి బహుకరణ చట్టపరంగా అమలు కాజాలదు. రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలి. రాష్ట్రాన్ని బట్టి వేరుగా ఉంటుంది. వైట్ పేపర్ పై రాసిన గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు కానే కాదు. గిఫ్ట్ డీడ్ లీగల్గా చెల్లుబాటు కావాలంటే అధికారికంగా స్టాంప్ పేపర్ పై రాయాలి అండ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్టర్ కూడా చేయాలి. తెల్ల కాగితంపై రాసినప్పటికీ ఇది లీగల్ ప్రూఫ్గా ఉండదు, భవిష్యత్తులో కోర్టులో చెల్లదు. గిఫ్ట్ డీడ్కి అండ్ విల్కి తేడా గురించి తెలుసుకుందాం. గిఫ్ట్ డీడ్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. గిఫ్ట్ డీడ్ అండ్ విల్ రెండు ఆస్తి బదిలీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్. అయితే ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది, ఎవరికి ఇవ్వవచ్చు, రద్దు చేయవచ్చు లేదా లాయర్ అవసరమా వంటి విషయాల్లో వీటి మధ్య కీలక తేడాలు ఉన్నాయి. గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటనేది ముందుగా తెలుసుకున్నాము. విల్ అంటే ఏమిటి బ్రీఫ్గా తెలుసుకుందాం. విల్ అనేది ఒక వ్యక్తి తన మరణానంతరం తన ఆస్తిని ఎవరికి ఎలా పంపిణీ చేయాలో రాసిన లీగల్ డాక్యుమెంట్. ఇది వ్యక్తి బతికినంత వరకు
మారుస్తూ ఉండవచ్చు. వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. గిఫ్ట్ డీడ్ వర్సెస్ విల్ ముఖ్యమైన తేడాలని తెలుసుకుందాం. గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ అయిన వెంటనే అమల్లోకి వస్తుంది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఒకసారి రిజిస్టర్ అయితే మార్చలేము. ఇది పూర్తిగా ఉచితం. వితౌట్ ఎనీ కన్సిడరేషన్ అవ్వాలి. లాయర్ సహకారంతో చేయడం మంచిది. రిజిస్టర్ చేసిన తర్వాత కోర్టు ప్రక్రియ అవసరం లేదు. ఒకసారి రిజిస్టర్ అయితే అత్యల్ప ఛాలెంజెస్ దీనికి జరుగుతాయి. విల్ విషయంలో వచ్చేసరికి వ్యక్తి మరణానంతరం మాత్రమే ఇది ఫోర్స్లోకి వస్తుంది. లిఖితపూర్వకంగా ఉంటే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. వ్యక్తి బతికున్నంత వరకు ఎప్పుడైనా మార్చవచ్చు. ఆస్తి వారసులకు ఇచ్చే ఉద్దేశం మాత్రమే సాధారణంగా లాయర్ లేకుండా కూడా రాయొచ్చు. విల్ అమలు చేయడానికి ప్రొబేట్ అవసరం అవ్వచ్చు. కుటుంబ సభ్యులు కోర్టులో దీన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. గిఫ్ట్ డీడ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే జీవిత కాలంలో డ్యూరింగ్ ద లైఫ్ టైం ఆస్తి బహుకరించాలనుకునే వారు దీన్ని వాడుకోవచ్చు. ఆస్తిని తక్షణమే బదిలీ చేయాలనుకునే వారు దీన్ని వాడాలి. ఆస్తిపై భవిష్యత్తులో వాదనలు లేకుండా నివారించాలనుకునే వారు కూడా గిఫ్ట్ డీడ్ రాయొచ్చు. గిఫ్ట్ డీడ్ని తిరస్కరించడానికి అవకాశం లేదు. ఆస్తిపై భవిష్యత్తులో వివాదాలు లేకుండా నివారించాలనుకునే వారు సాధారణంగా గిఫ్ట్ డీడ్ తిరస్కరించలేరు. కానీ దాత మరియు గ్రహీత ఇద్దరు అంగీకరిస్తే లేదా కోర్టు ద్వారా చట్టపరమైన కారణాలతో రద్దు చేయవచ్చు. విల్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మరణానంతరం ఆస్తికి వారసులు అందించాలనుకునేవారు, జీవితాంతం ఆస్తిపై నియంత్రణ కలిగి ఉండాలనుకునేవారు, భవిష్యత్తులో తమ ఆస్తి పంపిణీ ఎలా జరగాలో నిర్ణయించాలనుకునేవారు. మీకు ఏది ఉత్తమమో మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోండి. వీటన్నిటి బదులు ప్రైవేట్ ట్రస్ట్ క్రియేట్ చేసి ఎలా మీ ప్రాపర్టీస్ని నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ ఎన్ష్యూర్ చేయగలరు అనేది తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ ప్రకారము మరో వీడియో రూపొందిస్తాం. ప్రతి రాష్ట్రానికి స్టాంప్ డ్యూటీ వేరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధికులు ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, సన్, డాటర్, హస్బెండ్, వైఫ్ బహుమతిగా ఇచ్చినప్పుడు తక్కువ స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఇతరులకు ఎక్కువగా ఉండవచ్చు. గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత గ్రహీత లీగల్ హెయిర్ మరణిస్తే ఆ ఆస్తి తన లీగల్ హెయిర్ చెందుతుంది. సంబంధికులు మధ్య బహుమతి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. కానీ ఇతరులకు ఇస్తే గ్రహీతలకు ఆదాయ పన్ను చెల్లించవలసి వస్తుంది. గిఫ్ట్ డీడ్ కోసం ఏ పత్రాలు అవసరం అంటే దాత మరియు గ్రహీత ఆధార్, పాన్ కార్డ్, సేల్ డీడ్, ఈసీ, ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్, డ్రాఫ్ట్ ఆఫ్ గిఫ్ట్ అవసరం. ఇద్దరు సాక్షులు కూడా కంపల్సరీ కావాలండి. ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు మరోమారు మననం చేసే ముందు పైన కనబడుతున్న నంబర్స్కు కాల్ చేసి మా టీంతో కాంటాక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన మా సంస్థ సహాయ సహకారాలు కావాలనుకుంటే గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ అని సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వగలరు. మేము తప్పక రెస్పాండ్ అవుతాం, మీకు సహాయం చేయగలం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోమని ప్రార్థిస్తున్నాం. గిఫ్ట్ డీడ్ వ్యక్తి బతికుండగానే అమల్లోకి వస్తుంది, మార్చలేము. గిఫ్ట్ డీడ్ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. విల్ అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. భవిష్యత్తులో కోర్టు వివాదాలు తక్కువగా ఉండాలంటే గిఫ్ట్ డీడ్ బెటర్. గిఫ్ట్ డీడ్ అనేది ఒక వ్యక్తి తన ఆస్తిని ఉచితంగా బహుకరించడానికి ఏ రిటర్న్ అగ్రిమెంట్. దాన్ని లీగల్గా చెల్లుబాటు కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గిఫ్ట్ డీడ్ లేకపోతే ఆస్తి వారసత్వ చట్టాల ప్రకారం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తెల్ల కాగితంపై గిఫ్ట్ డీడ్ రాస్తే అది లీగల్గా నాట్ వ్యాలిడ్. గిఫ్ట్ డీడ్ ద్వారా కుటుంబ తగాదాలకు అండ్ భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తగ్గుతాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెషస్ టైం. జై హింద్, జై భారత్.